శరణమయ్యప్ప. మహాలక్ష్మీ నమోస్తుతే. నువ్వుంటే ఓ నందనం ఆవింటే బృందావనం. ఇందాకేమన్నావు? సగం భార్య భర్తలమా? ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరికాక ఇంకా సగం ఏంటి? ఎప్పుడూ మనం ఒకటయ్యాం. నీ ఇంటి వాళ్ళని, ముఖ్యంగా అశ్విన్ని నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. ముందు అశ్విన్ ఇంటికి రప్పించుకో. ఏం చేస్తావో ఏమో, ఇక నీ ఇష్టం. నీకు తోచింది చెయ్యి. ఇప్పుడు చెప్పు వదినయ్యా, తల్లికి గుండె జబ్బు అంటే కొడుకు వస్తాడా రాడా? ఎస్, ఇది నేను సెలెక్ట్ చేసిన కార్డ్. చూడండి ఎంత బాగుందో. చిచ్చి, అదేం బాగుంది కృష్ణ. ఇదే బాగుంది. నీకేం తెలుసు? టేస్ట్ అంటే నాది. ఆంటీ, మీరు కూడా ఒక కార్డ్ సెలెక్ట్ చేయండి. ఇది బాగుంది. అమ్మా సూపర్, చాలా బాగుంది. స్వప్న, బాగుంది కదా? బాగుంది బాగుంది. ఏం బాగుంది? ఆ కలర్ ఏంటి అసలు? అస్సలు మ్యాచ్ కాలేదు. నేను సెలెక్ట్ చేసిన ఈ కార్డే బాగుంది. ఆంటీ, మీరేమంటారు? ఏమంటాను, నాకైతే ఈ కార్డే నచ్చిందంటాను. లేదాంటీ, ఈ కార్డే బాగుంది. కదూ, మీరు చెప్పండి. అమ్మా, నచ్చింది చెప్తే ఏమనుకోరు కదా? ఇంతవరకు 10 ఏళ్ల నుండి ఎవరు ఇష్టపడక అలా మిగిలిపోయిన కార్డు. పొరపాటున వీడితో పాటు తెచ్చాను. అది మీకెలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఆంటీ, నాకు ఈ కార్డే బాగుంది. స్వప్న, నువ్వు చెప్పు, ఏ కార్డ్ బాగుంది? ఆంటీ సెలెక్ట్ చేసిన కార్డు చాలా బాగుంది. అంటే అది నువ్వు సెలెక్ట్ చేసిన కార్డు కూడా బానే ఉన్నట్టుంది. బానే ఉన్నట్టు కాదు, బాగుంది, చాలా బాగుంది అంతే. సరేనమ్మా, నీ పెళ్లి నీ ఇష్టం. నువ్వు సెలెక్ట్ చేసిన కార్డే బాగుంది, సరేనా? అదిగో ఆర్య వస్తున్నాడు. ఎవరేం సెలెక్ట్ చేశారో చెప్పకుండా అన్ని ఇక్కడే పెట్టేద్దాం. ఖచ్చితంగా ఆర్య నేను సెలెక్ట్ చేసిన కార్డే సెలెక్ట్ చేస్తాడు. మీరు చూడండి, మా ఇద్దరి టేస్ట్ ఒక్కటే. ఏంటి, ఏదైనా సెలెక్ట్ చేశారా? లేదు, నువ్వే సెలెక్ట్ చేయి. నువ్వేది సెలెక్ట్ చేస్తే అదే ఫైనల్, సరేనా? చిచ్చి, ఇదేం కార్డు? కలర్ కాంబినేషన్ అసలు బాగలేదు. యా, కార్డ్ అంటే ఇది సూపర్. ఆర్య, నువ్వు చాలా కరెక్ట్. నేను కూడా అదే కార్డు బాగుందని గంట నుంచి మొత్తుకుంటుంటే ఎవ్వరు వినిపించుకోవట్లేదు. అదేది
ఆ, హా. ఈ కార్డ్ సెలెక్ట్ చేసి ఇది బాగుందంటున్నారు. చిచి. కృష్ణ సూపర్. నీ సెలక్షనే అన్నయ్య కూడా ఎలా ఎంచుకున్నాడు? విచిత్రంగా ఉంది కదా. నేను ముందే చెప్పాను కదా, మా ఇద్దరి ఆలోచనలు టేస్ట్లు ఒకటే అని, అందుకే అలా కలిసింది. అయితే ఈ కార్డ్ సెలెక్ట్ అయినట్టే కదా. ఆ, నాకు ముహూర్తము పేరు వివరాలు అన్ని అందించగానే కార్డు ప్రింట్ చేసి తీసుకొస్తాను. సరేనమ్మా, నేను వస్తాను. సార్, ఏమనుకోకుండా ఈ కార్డ్ నాకు ఇస్తారా? తీసుకోండి అమ్మా, పర్లేదు. ఆ మోడల్ నెంబర్ నాకు గుర్తుంది. థ్యాంక్ యూ. వస్తాం సార్. ఆ. అమ్మా, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. అలాగే. రాక్షసి, నా ఆర్య పక్కన నువ్వుంటావా? చెప్తా నీ సంగతి.
పర్ఫెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ సెలెక్షన్. ఇప్పుడిది పర్ఫెక్ట్ కార్డ్. కృష్ణ, చూసావా? నువ్వు తొలిగి నేను రాగానే కార్డు ఎలా కళకళలాడుతోందో. ఈ మెరుపుని శాశ్వతం చేసుకుంటాను. నిన్ను శాశ్వతంగా తప్పిస్తాను. కుదరకపోతే ఈ లోకం నుండి పంపించేస్తాను. అవునా? అవన్నీ పెళ్ళయ్యాకే. ఇంకేంటి విశేషాలు? ఎవరి ఫోను? ఎవరు? నీకెందుకు? ఆహా, అది బావ ఫోనే కదా. మాతోనేమో బావ ఫోన్ లేదని బుకాయిస్తావా? ఒకసారి ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఫోన్ అన్నాను కదా. ఇవ్వు అక్క. శృతి, ఫోన్ ఇవ్వు. సత్య, 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 సత్య సత్య సత్య, ఏమైంది సత్య? సత్య మెల్లిగా అమ్మా, లేపు. అమ్మా. మెల్లిగా మెల్లిగా జాగ్రత్త. ఏమైంది సత్య? సత్యవతికి ఎలా ఉంది డాక్టర్? ఏం కంగారు పడకండి, కాస్త గుండె నొప్పి వచ్చింది. అది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ బీపీ బాగా డౌన్ అవుతోంది. అదే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? ఏం చేయాలి? ఈ మెడిసిన్స్ వాడండి, కానీ వీటి వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోను. అంటే అర్థం కాలేదు డాక్టర్ గారు. ఆమె ఏదో విషయంలో బాధపడుతోంది. అది తగ్గితే గానీ అన్ని కంట్రోల్కి రావు. యాక్చువల్లీ మీ ఫ్యామిలీ విషయాలు నాకు తెలీదు, కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే సెటిల్ చేయండి. ఎవరినన్నా చూడాలనుకుంటే వెంటనే పిలిపించండి. అలాంటివి సెట్ చేస్తే తప్ప తను మామూలు మనిషి కావడం కష్టం. నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, కానీ నేను చెప్పినవన్నీ చేస్తే తప్ప సాయంత్రానికి పొజిషన్ ఎలా మారుతుందో తెలీదు. ముందు ఆమెలో డిప్రెషన్ ఎలాగైనా తగ్గించండి. వస్తాను. పదండి డాక్టర్, నేను తీసుకొస్తాను.
నేను అనుకున్న దానికన్నా సీన్ బాగా రక్తి కట్టించావు. ఇదిగో నీ ఫీజు. ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్తే 1000 రూపాయలు ఇస్తారు, అలాంటిది మీరు 2000 ఇచ్చారు. మరి ఓవర్ యాక్షన్ చేయొద్దు, అందుకే సీన్ అంతలా పండింది. ఇక మీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి అవార్డు కొట్టేయండి. అలాగే, ఇక నువ్వు బయలుదేరు. వస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం ప్రతాప్? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇందులో అర్థం కాందే ఉంది. సత్యవతికున్న దిగులేంటో నీకు తెలీదా? సంజయ్ పెళ్లి త్వరగా కావాలన్న ఆతృత ఒకటైతే, అశ్విన్ పెళ్లి ఆగిపోయిందన్న దిగులు ఇంకొకటి. వీటిల్లో ఏది కారణమో ఎలా చెప్పగలం ప్రతాప్? ఇవి రెండూ కారణం కావచ్చుగా. త్వరగా కావాలన్న ఆతృత ఒకటైతే, అశ్విన్ పెళ్లి ఆగిపోయిందన్న దిగులు ఇంకొకటి. వీటిల్లో ఏది కారణమో ఎలా చెప్పగలం ప్రతాప్? ఇవి రెండూ కారణం కావచ్చుగా. ఆ 2 విషయాలు నా చేతిలో లేనివే, ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేనివే. ఇప్పుడేం చేయను? అలా అంటే ఎలా ప్రతాప్? ఏదో ఒకటి చెయ్యాలి. ముందు అశ్విన్ని పిలిపించు. వాడిని చూడగానే సగం రోగం నయం అవుతుంది. వాడు అమ్మా అని ఆప్యాయంగా పిలిచి 4 ముక్కలు చెప్తే సత్యవతి లేచి డాన్స్ చేసినా చేస్తుంది. అంతేనంటారా? అయినా కాకుండా ముందు అశ్విన్కైతే విషయం తెలియాలిగా. వెంటనే పిలిపించండి. సరే, వెంటనే పిలిపిస్తాను. ప్రతాప్, ఈ టాబ్లెట్స్ సత్యకు వేయమని డాక్టర్ గారు ఇచ్చారట. సత్య, సత్య, అమ్మా అమ్మా లే. సత్య, ఈ టాబ్లెట్ వేసుకో. వద్దు, నాకేమొద్దు. చెప్పేది నీకే. అసలే నీ బీపీ డౌన్లో ఉంది. వెంటనే ఈ టాబ్లెట్ వేసుకుని ఏదైనా తిని కాసేపు పడుకో. నాకేమొద్దు, నేనేమందు వేసుకోను, అన్నం కూడా తినను. ఏముంది, పోతే పోతాను, అంతే కదా. ఎందుకు ఈ పాడు బతుకు? ఎవరికి ఏమీ కాని ఒంటరి బతుకు బతకడం కన్నా చావడం మేలు. ఇక నీ పిచ్చి మాటలు చాలు. అశ్విన్ వస్తున్నాడు. అవునమ్మా, అశ్విన్ వచ్చాక కనీసం మాట్లాడడానికైనా నీకు శక్తి కావాలి కదా. నా మాట విని టాబ్లెట్ వేసుకోమ్మా. ఎవరేం చెప్పినా నేను వినను. అశ్విన్ రావాల్సిందే. అశ్విన్, బామ్మా, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? ఏ మీ అమ్మకేమైంది? అదేంటి, అమ్మకి గుండె నొప్పని, లో బీపీ అని నాన్న ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంట్లో ఉన్న దానికి నీకు తెలియపోవడం ఏంటి? అవును కదూ, నేను ఇంట్లోనే ఉన్నాను కదూ. మీ నాన్న చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది. మీ నాన్నకు మీ అమ్మ చెప్పుంటుంది. అయితే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. నిజమే, సరేనా? ఏంటి బామ్మ నువ్వు నీ చేదస్తాం?
ముందు ఇది చూశాక చాదస్తమో కాదో నీకే తెలుస్తుంది. ఇది ఓపెన్ చెయ్యి. ఇప్పుడు నాకు గుండె నొప్పి వచ్చింది వదినయ్య. ఏంటి గుండె నొప్ప? ఎప్పటి నుంచి? రేపటి నుంచి. ఇప్పుడు చెప్పు వదినయ్య, తల్లికి గుండె జబ్బు అంటే కొడుకు వస్తాడా రాడా?